హాయ్ అండి. ఈసారి కొన్ని వెబ్ సిరీసెస్ అండ్ కొన్ని ఫిల్మ్ రికమెండేషన్స్తో మీ ముందుకు వచ్చేసాను. నేను రికమెండ్ చేసేవి నేను చూసి నాకు బెస్ట్ అనిపించినవే మీకు రికమెండ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు చూసుంటే ఇగ్నోర్ చేయండి. ఒకవేళ చూసుండకపోతే ఒకసారి ట్రై చేస్తారనే నేను ఇవి రికమెండ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు గనక నేను సజెస్ట్ చేసిన వాటిల్లో ఏమైనా నచ్చకపోతే మనం కింద కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేసుకుందాం. నేను రిప్లైస్ ఇస్తూ మాట్లాడతా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్, రీసెంట్గా నా మైండ్ పోయేలా చేసిన వెబ్ సిరీస్ అయితే ది పెంగ్విన్. మీరు కనుక 2022లో రిలీజ్ అయిన ది బ్యాట్మ్యాన్కి కనుక ఫ్యాన్ అయి ఉంటే ఈ సిరీస్ మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇది ఆ బ్యాట్మ్యాన్ ఫిల్మ్కి కంటిన్యూషన్. ఆ బ్యాట్మ్యాన్ ఫిల్మ్ ఎండింగ్లో జరిగిన డిజాస్టర్ తర్వాత జరిగే స్టోరీ ఇది. ది పెంగ్విన్ చాలా ఫేమస్ విలన్. బ్యాట్మ్యాన్ సిరీస్లో జోకర్ తర్వాత ది పెంగ్విన్ అనే ఈ క్యారెక్టర్ చాలా ఫేమస్. ఈ క్యారెక్టర్ మీద ఈ సిరీస్ తీశారు. సేమ్ ది బ్యాట్మ్యాన్ సినిమాటోగ్రఫీ, దాని లైటింగ్, దాని యొక్క మేకింగ్ స్టైల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. చాలా గ్రౌండెడ్గా మంచి ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క ఎపిసోడ్ గంటకి పైగానే ఉంటాయి. సో కొంచెం ఓపికతో చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఇది జియో సినిమాలో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే డబ్బింగ్ అంత గ్రేట్గా లేదు. మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే చూడడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది రీసెంట్గా రిలీజ్ అయింది కాదు, ఎప్పుడో రిలీజ్ అయింది. బట్ స్టిల్ నా ఫేవరెట్. ఇది మీకు రికమెండ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. షెర్లాక్ అని, షెర్లాక్ హోమ్స్ మీద అమెజాన్ ప్రైమ్లో ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ డిఫరెంట్ స్టోరీతో ఉంటుందన్నమాట. మనకి చిన్నప్పుడు మనం సిఐడి ఇలా ఒక్కొక్క ఎపిసోడ్ అంటే ఎపిసోడ్కి స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది కదా, అలాంటివి చూసిన ఫీలింగ్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా లాజికల్గా తీసుకెళ్ళిపోతాడు. ఇంకా షెర్లాక్ హోమ్స్ అంటే నేను చెప్పవసరం లేదు, ఆ ఇన్వెస్టిగేషన్ అదంతా ఎంత బాగుంటుందో. సో ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది. తెలుగులో అన్ఫార్చునేట్లీ లేదు, ఇంగ్లీష్లోనే ఉంది. బట్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఈ సిరీస్ మొత్తంలో నచ్చిన ఎపిసోడ్ ఏదో కామెంట్ చేయండి. రీసెంట్గా తాలి అనే ఒక వెబ్ సిరీస్ చూశాను. అసలు ఆ పాయింట్ పక్కన పెడితే సుష్మితా సేన్ గారి ధైర్యానికి అండ్ తన యాక్టింగ్కి ఫిదా అయిపోయాను. అసలు ట్రాన్స్జెండర్ అనగానే మ్యాక్సిమం అబ్బాయిలే ఆ క్యారెక్టర్ ప్లే చేయడం చూసాం. బట్ అమ్మాయి అయి ఉండి తను ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ప్లే చేసింది. యంగ్గా ఉన్నప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయి మారే స్టేజ్లో ఉన్న పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. చిన్నప్పుడు చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ట్రాన్స్జెండర్స్ ఒక రైట్స్ కోసం పోరాడే గౌరీ అనే ఈ ట్రాన్స్జెండర్ కథ, తను ఎలా ఈ సిచ్యువేషన్లో ఉంది అండ్ తను ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేస్తుంది అండ్ నిలబడి ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. చాలా బాగుంటుంది. కొంచెం స్లోగా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది. ఎమోషనల్గా ఉంటుంది. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది జియో సినిమాలో. కాకపోతే ఆడియో అంత గ్రేట్గా లేదు. మ్యాక్సిమం ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూడండి, సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. తెలుగులో కాస్త ఆడ్గా అనిపిస్తుంది డబ్బింగ్, అది పర్లేదంటే మీరు ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు ఒక యానిమేటెడ్ వెబ్ సిరీస్ గురించి చెప్పబోతున్నాను. 2 సీజన్సే వచ్చాయి. సెకండ్ సీజన్ రీసెంట్గా వచ్చింది, ఆర్కేన్ అని. చాలా యూనిక్ యానిమేషన్ స్టైల్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మన మార్వెల్ వాట్ ఇఫ్ యానిమేషన్ స్టైల్ ఉంది కదా, అలా ఉంటుంది. అండ్ దాంతోపాటు చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. మన దగ్గర బుజ్జి అండ్ భైరవ వచ్చింది కదా, ఆల్మోస్ట్ అదే టైప్. కానీ ఈ ఆర్కేన్ ఏంటంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకొంచెం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్లు అయితే అదిరిపోతాయి. అండ్ దాంతోపాటు డ్రామా కూడా చాలా బాగుంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్. ఒకసారి ట్రైలర్ చూడండి, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. అండ్ తర్వాత ఇది ఒక సినిమా, సెక్టర్ 36. బ్లడ్, వైలెన్స్ అదంతా టూ మచ్ ఉంటుంది. ముందే చెప్తున్నాను, చిన్నపిల్లలు లేదా సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు జాగ్రత్త ఈ సినిమా చూసేటప్పుడు అవాయిడ్ చేయడం బెస్ట్. అంటే కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా బ్రూటల్గా చూపిస్తారు. చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళే ఒక సైకోపాత్, వాడి గురించి అనమాట సినిమా. అండ్ వాడు ఎత్తుకెళ్ళి వాళ్ళని ఎంత టార్చర్ చేస్తాడు, లేదా టార్చర్ చేసినాక బాడీస్ని ఎలా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడేస్తాడు, ఎలా కట్టింగ్ ప్రాసెస్ అంతా చాలా దారుణంగా ఉంటుంది. చూపించడం కూడా కొంచెం దారుణంగానే చూపిస్తారు. మీరు ఒకవేళ ఒక మంచి ఇంటెన్స్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాంటిది, అంటే ఒక కేసుని తను పర్సనల్గా తీసుకొని ఆ సైకోపాత్ని పట్టుకోవాలనుకునే ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్తో పాటు ఒక థ్రిల్లర్ ఫిల్మ్ చూడాలంటే ఇది మీకు మంచి ఆప్షన్. సెక్టర్ 36 తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది. అండ్ నెక్స్ట్, వైల్డ్ రాబర్ట్. ఇది ఒక యానిమేటెడ్ ఫిల్మ్, రీసెంట్గా రిలీజ్ అయ్యి చాలా మంచి రివ్యూస్ పొందింది. చాలా బాగుంటుంది, మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్. ఎండింగ్కి ఎమోషనల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ సినిమా చూస్తూ మీరు కనుక ఎమోషనల్ అయ్యే కైండ్ ఆఫ్ పర్సన్ అయితే మాత్రం ఈ సినిమా చూసాక కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది. మీరు కనుక మూడ్ ఆఫ్లో ఉంటే ఒకసారి ప్రశాంతంగా ఈ సినిమా చూడండి, మంచి రిలీఫ్ ఇది. ఇది ప్రైమ్ వీడియోలో రెంట్కి ఉంది, ఓన్లీ ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉంది. కానీ మీకు తెలుసు, రూపాయి కూడా పెట్టకుండా అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలుసు. మీకు తెలిసిన విషయం నాకు కూడా తెలుసు. ఒకవేళ మీకు కనుక ఇబ్బంది అనిపిస్తే మన సినిమా పిక్చర్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నేను అక్కడ లింక్స్ షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్స్ 1. ఆప్టిమస్ ప్రైమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే
అర్జెంట్గా వెళ్ళిపోయి ఈ సినిమా చూడండి. యానిమేటెడ్ ఫిల్మ్. అసలు ఆప్టిమస్ ప్రైమ్ ఫ్యాన్స్కి ఫ్యాన్ ఫీస్ట్ అసలు. కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా, నేను థియేటర్లో చూడలేదని చాలా బాధపడ్డా. క్రేజీగా ఉంది, చాలా బాగుంది. క్రిటికల్గా కూడా చాలా మంచి రివ్యూస్ పొందింది. కాకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ ప్రాపర్గా ఆ సినిమాని పబ్లిసిటీ చేయకపోవడం వల్ల. మీరు కనుక ట్రాన్స్ఫార్మర్స్ ఫ్యాన్ అయితే మీకు పిచ్చి పిచ్చిగా ఎక్కేస్తుంది సినిమా. ఇది కూడా ప్రైమ్ వీడియోలో రెంట్కి ఉంది. సో నేను ఇందాక చెప్పినట్టే మీకు చూడాలనిపిస్తే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి లింక్స్ షేర్ చేస్తాను. ఎగ్జుమా అని ఒక ఫిల్మ్ ఉంది. ఇది నేను నా ఫ్రెండ్తో పాటు థియేటర్కి వెళ్ళి చూశాను. చూస్తున్నప్పుడు కొంచెం చిరాగ్గా అనిపించింది, బట్ మెల్లగా వెళ్తున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది సినిమా. పాయింట్ కూడా చాలా డార్క్గా ఉంటుంది. ఒక మంచి హారర్ ఫిల్మ్, సూపర్గా పిక్చరైజ్ చేశారు. చిల్స్ వస్తాయి. ఒక్కళ్ళు ఉన్నప్పుడు చూడడానికి ట్రై చేయండి, అది కూడా నైట్సే. మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. సో ఇది ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, మిస్ అవ్వకండి. సో అదండి మ్యాటర్. మీ దగ్గర ఏమైనా మూవీ సజెషన్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.